అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్. ఈరోజు ఈ వీడియోలో టెంపుల్ టైమింగ్స్ ఏంటి, వ్రతం టైమింగ్స్ ఏంటి, వ్రతం టికెట్స్ ప్రైజెస్ రకాలు ఏంటి, దర్శన టికెట్లో రకాలు ఏమున్నాయి, అలాగే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి బస్ ఛార్జీలు ఎలాగున్నాయి, అలాగే లగేజ్కి, మొబైల్కి, లోకర్స్ ప్రైజెస్ ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. నేను నిన్న ఉగాదికి అన్నవరం అయితే వెళ్ళానండి. అనపర్తి నుంచి అన్నవరం, అనపర్తి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేశాను. ట్రైన్ అయితే యాక్చువల్లీ 6:40కి అయితే రావాలి. సో ట్రైన్ ఈ రోజు కొంచెం డిలే ఉంది, అంటే 8 ఆ టైంకి అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అన్నవరం ట్రైన్ జర్నీ ఒక 1 అవర్ అలాగైతే పడుతుంది. కరెక్ట్గా నియర్లీ 9 ఆ టైంకి అన్నవరం అయితే రీచ్ అయ్యాను. అన్నవరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు అన్నవరంలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉందండి. మీ ప్లేస్ నుంచి అవైలబిలిటీ బట్టి ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. అన్నవరం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు కొండపైకి బస్సెస్, ఆటోస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి బస్ కి 20 రూపీస్ అయితే తీసుకుంటారండి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి కొండ కిందకి 15 రూపాయలు, కొండ కింద నుంచి కొండ పైకి అయితే 10 రూపాయలు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ మీద వెళ్ళేలాగైతే కనుక పార్కింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. బస్సు మీద కొండపైకి వచ్చిన తర్వాత పడమర రాజగోపురం వైపు అయితే దింపుతుంది. సో ఇక్కడ దిగిన తర్వాత మీకు పడమర రాజగోపురం పక్కనే మీకు షాప్స్ అయితే ఉంటాయి. పూజ సామాగ్రి ఏం కావాల్సిన మీరు అక్కడైతే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడే మీకు లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీ చెప్పులు కానీ, బ్యాగ్స్ కానీ, లగేజ్ కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. చెప్పులకు వచ్చేసరికి 5 రూపీస్ అయితే తీసుకుంటారు. అలాగే లగేజ్కి, బ్యాగ్కి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి ప్రజెంట్. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పడమర రాజగోపురం పక్కనే మీకు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే క్యాస్కన్నశాల అయితే ఉంటుంది. అక్కడికైతే మీరు అయితే వెళ్ళి తలనీలాలు అయితే సమర్పించుకోవాలి. రాజగోపురానికి ఎదురుగా మీకు ఒక పెద్ద షెడ్ టైప్ అయితే ఉంది. ఈ లోపల మీకు కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే మీకు అన్ని రకాల టికెట్లు అయితే ఇస్తున్నారు. అంటే మీకు దర్శన టికెట్లు కావాలన్నా, వ్రతం టికెట్లు కావాలన్నా, ప్రసాదం టికెట్లు కావాలన్నా, కేశకన్నశాలకి టికెట్ కావాల్సిన అన్ని కూడా ఇక్కడైతే ఇస్తున్నారండి. వ్రతం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకునండి. రాజగోపురం పక్కనే బయట మీకు మొబైల్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడైతే మీరు మొబైల్స్ అయితే ఇచ్చేసేయాలి. లోకర్లో మొబైల్కి, కెమెరాకి, ల్యాప్టాప్కి ప్రైస్ వచ్చేసరికి 10 రూపాయలు. మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్. సో మీరు ఖచ్చితంగా లోకర్లో అయితే పెట్టేసేయాలి. 300 రూపాయలు వ్రత మండపాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. లోపల హాల్ టైప్ ఉంటాయి, వరుసగా అయితే ఉంటాయి మీకు వ్రత మండపాలు అన్ని కూడా. ఒకవేళ మీరు తూర్పు రాజగోపురం వైపు వస్తే గనక రాజగోపురానికి ఎడమ వైపు మీకు మొబైల్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్స్ అయితే ఇచ్చేసేయాలి. అలాగే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ కూడా క్యారీ చేయండి. ఇక్కడ అన్ని ప్లేసెస్లో కూడా మాక్సిమం ఆన్లైన్ పేమెంట్ అయితే అవైలబిలిటీ ఉంది. కానీ ఏంటంటే సిగ్నల్ అయితే సరిగ్గా ఉండట్లేదు. సో అటువంటిదప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇప్పుడు మొబైల్ కౌంటర్ దగ్గర అయితే వాళ్ళైతే వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వైఫై ఉపయోగించి మనం పేమెంట్ అయితే చేయొచ్చు. లగేజ్ కౌంటర్ దగ్గర అయితే మనకు వైఫై అయితే ఆప్షన్ లేదు. మొబైల్ నెట్వర్క్ రాకపోతే ఇబ్బంది అవుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా చేంజ్ అడుగుతున్నారు. సో చేంజ్ కూడా క్యారీ చేయండి. టెంపుల్లో దర్శనం చేసుకుని మనం తూర్పు రాజగోపురం వైపు అయితే బయటకు వస్తామండి. ఇప్పుడు చూపించిన గోపురం అది తూర్పు రాజగోపురం. అక్కడ నుంచి మీరు కిందకి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగి ఇటు వచ్చినట్లయితే మీకు ఈ లెఫ్ట్ సైడ్ అయితే షాప్స్ అన్ని కూడా ఉంటాయి. ఏమైనా కావాలంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ మీకు ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. నిన్న ఉగాదికి టెంపుల్లో కియోస్కో మిషన్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఈ మిషన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ప్రసాదం కావాల్సిన, దర్శన టికెట్లు కావాల్సిన క్యూ లైన్లో నుంచోకుండా ఈ మిషన్ దగ్గరికి వచ్చి మనం అయితే టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా మీకు ఏ టైప్ ఆఫ్ టికెట్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. దర్శనమా, సేవాయా, ప్రసాదమా. ప్రజెంట్ అయితే నేను ప్రసాదం మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ పేరు అయితే ఆప్షనల్ అండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టము. కానీ కాంటాక్ట్ నెంబర్ అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవ్వాలి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ప్రసాదాలు మీకు ఎన్ని కావాలో అన్ని అక్కడైతే యాడ్ చేసుకోవాలి కౌంటు. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీరు యూపీఐ ఉపయోగించి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే వస్తుంది. ఈ రిసిప్ట్ చూపించి మీరు కౌంటర్లో ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. అలాగే దర్శన టికెట్స్ అయితే దర్శనమానంద ఉంది, అక్కడైతే క్లిక్ చేయాలి. ఒకవేళ వ్రతం టికెట్స్ అయితే సేవానంద చూడండి, అక్కడ క్లిక్ చేసి తీసుకోవాలి. స్వామివారి వ్రతం టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి 300 రూపాయలు, అలాగే 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000 రూపాయలు కూడా ఉన్నాయండి. మీకు ఏ వ్రతం టికెట్ అయినా పూజ అయితే ఒకే విధంగా చేస్తారండి. కాకపోతే వ్రతం చేసే మండపాలు అయితే మారుతాయి, అది ఒక్కటే డిఫరెన్స్. అలాగే మీకు టెంపుల్లో ఎక్కడికక్కడ ఈ విధంగా యారో మార్క్స్, బోర్డ్స్ అయితే ఉన్నాయండి. చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అంటే ఎటువైపు ఏమున్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మీకు చూపించిన బోర్డులు అయితే క్లియర్గా తూర్పు రాజగోపురం వైపు ఏమేమి ఉన్నాయి, అలాగే పడమర రాజగోపురం వైపు వెళ్తే ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో అవి చూసుకుంటూ మనం అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు అన్నప్రసాద భవనం అయితే వస్తుంది. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. డైలీ అయితే ఇక్కడ అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఇదేనండి అన్నప్రసాద భవనము. మీకు పడమర రాజగోపురం పక్కనే ఈ భవనం అయితే ఉంటుంది.
టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అండి. మధ్యలో 15 నిమిషాలు అయితే బ్రేక్ ఉంటుంది. దర్శన టికెట్లు వచ్చేసరికి ఫ్రీ దర్శనము అలాగే 200 రూపాయల దర్శనాలు అయితే ఉన్నాయండి. నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. 9:45 ఆ టైంకి దర్శనానికి వెళ్తే 10:30 ఆ టైంకి దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చాను. ఆ విధంగా ఉగాది రోజున స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇంటికైతే బయలుదేరానండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నవరం టెంపుల్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.